ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని 2023 మే 2న ఏ థీమ్తో నిర్వహించారు? ఆస్తమా కేర్ ఫర్ ఆల్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023లో భారత ర్యాంకు ఎంత? 161. 2023 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన వైజాగ్ టెక్ పార్క్ నిర్మాణాన్ని ఏ సంస్థ చేపట్టింది? అదానీ గ్రూప్. భారత్లో వ్యాపార సంస్థలకు టెలిఫోన్ సర్వీసులను అందించేందుకు తాజాగా అమెరికాకు చెందిన ఏ సంస్థ జాతీయ స్థాయి టెలికాం లైసెన్సును పొందింది? జూమ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 7,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్గా ఎవరు ఘనత సాధించారు? విరాట్ కోహ్లీ. 2023 అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మే 12న ఏ థీమ్తో నిర్వహించారు? అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్. నేషనల్ బుక్ ట్రస్ట్ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఏ అంతర్జాతీయ విమానాశ్రయంలో వివిధ రకాల పుస్తకాలతో రీడింగ్ లాంజ్ను ఏర్పాటు చేశారు? లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, వారణాసి. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణలో ఉత్తమ స్టేడియంగా ఏ స్టేడియం పురస్కారం గెలుచుకుంది? ఈడెన్ గార్డెన్స్, కోల్కతా. వాంఖడే స్టేడియం, ముంబై. 2023 ఐపీఎల్లో ఫెయిర్ ప్లే పురస్కారం పొందిన క్రీడాకారుడు ఎవరు? అజింక్య రహానే. ఐపీఎల్ సీజన్ 16లో ఉత్తమ వాల్యుబుల్ ప్లేయర్గా ఎవరు పురస్కారం పొందారు? శుభమన్ గిల్. ఐపీఎల్ 16వ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్గా ఎవరు పురస్కారం పొందారు? యశస్వి జైస్వాల్. యూఏఈలోని అబుదాబిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ 2023 పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఏది పురస్కారం గెలుచుకుంది? దృశ్యం 2. 2023 మే నెలలో నిర్వహించిన 76వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ సినిమాగా ప్రతిష్టాత్మక పామ్ డియోర్ పురస్కారాన్ని ఏ చిత్రం గెలుచుకుంది? అనాటమీ ఆఫ్ ఎ ఫాల్. ఫిక్షన్ విభాగంలో 2023 పులిట్జర్ పురస్కారాన్ని గెలుచుకున్న పుస్తకం ఏది? డెమోన్ కాపర్ హెడ్. అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో నిర్వహించిన దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2023లో ఆతిథ్య భారత జట్టు ఎన్ని స్వర్ణాలు నెగ్గింది? 16. 2023 మార్చి 31తో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి భారతీయ రిజర్వ్ బ్యాంకు వద్ద బంగారు నిల్వలు ఎంత మొత్తానికి చేరాయి? 794.64 మెట్రిక్ టన్నులు. 2023 మేలో ఢిల్లీలో నిర్వహించిన 27వ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. 2023 మేలో ఏ దేశంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? మారిషస్. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్లో 2023 మే 9న ఎన్నో విక్టరీ డే పెరేడ్ను నిర్వహించారు? 78. 2023 ఏప్రిల్లో శ్రీలంకను అత్యధికంగా ఏ దేశస్థులు సందర్శించారు? భారత్. శ్రీలంక ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని స్పెషల్ టూరిజం ఇయర్గా ప్రకటించింది? 2025. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా 2023 మేలో భారత్ ఏ దేశానికి 20 బ్రాడ్గేజ్ లోకోమోటివ్లను అందజేసింది? బంగ్లాదేశ్. 2023 మేలో బోలా టినుబు ఏ ఆఫ్రికా దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? నైజీరియా. ఏ సంవత్సరంలో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కు చెందిన కార్బన్ ఆఫ్సెట్టింగ్ అండ్ రిడక్షన్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ పథకంలో చేరనున్నట్లు 2023 మేలో భారత ప్రభుత్వం ప్రకటించింది? 2027. పర్యాటక రంగానికి సంబంధించిన ప్రఖ్యాత అరేబియన్ ట్రావెల్ మార్టును 2023 మేలో ఎక్కడ నిర్వహించారు? దుబాయ్. 2023 మేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 18 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఎఫ్ఎం రేడియో కనెక్టివిటీలో భాగంగా మొత్తం ఎన్ని ఎఫ్ఎం స్టేషన్లను ప్రారంభించారు? 91.
ఏటా డిసెంబర్ 11న భారతీయ భాషా దినోత్సవంగా నిర్వహించాలని ఇటీవల ఏ సంస్థ సూచించింది? యూజీసీ. దేశంలోనే తొలిసారిగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన క్రమాన్ని కొలిచేందుకు ఏ నగరం వాలంటరీ లోకల్ రివ్యూ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది? భోపాల్. నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీసింగ్ కార్యాలయానికి 2023 మేలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏ నగరంలో శంకుస్థాపన చేశారు? ద్వారకా. నూతన భారత కాన్సులేట్ కార్యాలయాన్ని ఆస్ట్రేలియాలోని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 మేలో తన ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వెల్లడించారు? బ్రిస్బేన్ నగరంలో. భారత పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా 2023 మే 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు? 75 రూపాయల నాణెం. భారతదేశం మొదటి ఇంటర్నేషనల్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును ఏ రాష్ట్రంలోని జోగిఘోపాలో నిర్మిస్తోంది? అస్సాం. జాతీయ హోమియోపతి సదస్సును హోమియోకాన్ 2023 పేరిట మే 2023లో ఏ నగరంలో నిర్వహించారు? డెహ్రాడూన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్ ముఖ్ అభియాన్ కార్యక్రమానికి స్మైల్ అంబాసిడర్గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు? మహారాష్ట్ర. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రవీణ్ సూద్. 2023 మేలో విడుదల అయిన నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే 2021-22 ప్రకారం అత్యుత్తమ ఇన్నోవేటివ్ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? కర్ణాటక. $1 బిలియన్ డెత్ ట్రేడ్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ నెట్వర్క్స్ దట్ ఎనేబుల్ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ ఇన్ మయన్మార్ పేరిట ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు మయన్మార్ మిలిటరీ జుంటా ప్రభుత్వానికి ఎంత మొత్తం విలువ చేసే ఆయుధాలను సరఫరా చేశాయి? 422 కోట్ల రూపాయలు. భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఒడిశా ప్రభుత్వం తన స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని ఎప్పటి వరకు పొడిగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది? 2033. దోహా డైమండ్ లీగ్ 2023లో భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా ఎంత దూరం ఈటెను విసిరి స్వర్ణ పతకం నెగ్గాడు? 88.67 మీటర్లు. భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరవ్ చోప్రా 2023 మేలో ప్రపంచ ర్యాంకింగ్స్లో తొలిసారిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఎన్ని పాయింట్లు సాధించి ఈయన అగ్రస్థానంలో నిలిచాడు? 1455. 2023 మేలో భారత్, థాయిలాండ్ సైన్యాలు ఎన్నో విడత సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించాయి? 35. మోచా తుఫాన్ బాధిత మయన్మార్కు సహాయాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ ఏది? ఆపరేషన్ కరుణ. 2023 మేలో జర్మనీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్సులో విడుదల చేసిన ప్రఖ్యాత 500 అంతర్జాతీయ సూపర్ కంప్యూటింగ్ జాబితాలో భారత్కు చెందిన AI సూపర్ కంప్యూటర్ ఐరావత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 75వ స్థానం. మేడ్ ఇన్ ఇండియా 75 ఇయర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్ పుస్తక రచయిత ఎవరు? అమితాబ్ కాంత్. 57వ జ్ఞానపీఠ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? దామోదర్ మౌజో. 56వ జ్ఞానపీఠ పురస్కారాన్ని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? నీల్మణి ఫూకాన్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023లో తొలి ర్యాంకులో నిలిచిన దేశం ఏది? నార్వే.